హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో శ్రీరామ నవమి స్పెషల్ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది. ఇక ఈ స్పెషల్‌లో అంతా కూడా కపుల్స్ అయితే రావడం స్పెషల్‌గా అనిపించింది. సో, ఎప్పుడు కూడా సింగిల్‌గా అస్సలు అటు ఇటు ఏ వ్యక్తులు అంటే ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తుల్ని తీసుకొని వస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్ పెయిర్స్‌ని మాత్రమే తీసుకొనొచ్చి సో, చాలా కలకలలాడిపోతుంది స్టేజ్ మొత్తం కూడా. ఇక శ్రీరామనవమి స్పెషల్ కాబట్టి ఇక ఆ వైబే వేరుగా ఉంటుంది. ఇక ఈ కపుల్స్ అందరిలో మీకిష్టమైన కపుల్ ఎవరో కూడా కామెంట్ అయితే చేసేసేయండి. ఇక చాలా రోజుల తర్వాత శివజ్యోతి గారైతే రావడం జరిగింది. ఆమె ప్రెగ్నెన్సీ ఆ యొక్క బేబీ పుట్టిన తర్వాత ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో కనిపించలేదు కదా! సో, మళ్ళీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ రావడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక అలాగే ఏక్నాథ్, హారిక వీళ్ళు కూడా చాలా క్యూట్ కపుల్‌గా ఉంటారు. ఇక మహేశ్వరి, శివ్ వీళ్ళు కూడా చాలా బాగుంటారు కాబట్టి ఇక వీళ్ళు కూడా చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. 11 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అంట. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు అలాగే ఉండిపోయారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కొత్తగా ఒక జోడీ అయితే వచ్చారు. వాళ్ళ నేమ్స్ అయితే నాకు తెలీదు. వీళ్ళు జీ తెలుగులో చాలా సీరియల్స్‌లో ఉన్నారు. బట్ 9 ఇయర్స్ ఆఫ్ ఆ రిలేషన్‌షిప్‌లో ఉండి దాని తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మాకైతే ఏమీ కొత్తగా లేదు. చాలా బాగుంది లైఫ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక వీళ్ళనైతే మన శ్రీముఖి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి వచ్చేసేయొచ్చు కదా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక ప్రతి ఒక్కరిని మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి రమ్మనగానే మన హరి అయితే పంచ్ అయితే వేసేసాడనమాట. ఏంటే మా అమ్మగారు అసలకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి తీసుకొచ్చేదానికి అందరినీ రెడీగా ఉన్నారు. సో, కపుల్స్‌ని ప్రతి ఒక్కరిని పిలిచేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక నిరుపమ్ గారు అలాగే వాళ్ళ వైఫ్ ఎంత క్యూట్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే కదా! ఇక వాళ్ళని చూడగానే మీరు అసలకి ఒక ప్రొడ్యూసర్‌గా అలాగే ఒక యాక్టర్‌గా ఇన్ని రోల్స్ ఎలా చేస్తున్నారు అనగానే ఇదిగో ఆ సీతాదేవి లాంటి ఆవిడ నా పక్కనే ఉండగా నేను ఎన్ని రోల్స్ అయినా చేస్తాను అని చెప్పేసి ఒక బిస్కెట్ అయితే వేసేసారు. కానీ బిస్కెట్ కాదులెండి. వీళ్ళిద్దరు కూడా సో క్యూట్ కపుల్ అనే చెప్పుకోవచ్చు. నిజంగా వీళ్ళందరి జంటలను చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇక అలాగే మన మహేశ్వరి వాళ్ళని వచ్చేసి మీ ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్‌కి వచ్చేసేయొచ్చు కదా అనగానే ఇక 9 ఇయర్స్ మీ ఇద్దరికి 11 ఇయర్స్ మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి అనగానే యెస్ అవును అంటే యెస్ మీకిద్దరికి వంట చేయడం వచ్చా అంటే పర్వాలేదు అనగానే లేదు నీకు కూడా వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్‌ని అడగగానే ఆయనకే వచ్చు వంట నాకు అస్సలు రాదని మహేశ్వరి అయితే చెప్తూ ఉందనమాట. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా! ఎందుకంటే ఈ మధ్య కాలం అబ్బాయిలే ఎక్కువ బాగా వంటలు చేస్తున్నారు అమ్మాయిల కంటే కూడా. ఇక నెక్స్ట్ శివజ్యోతి వచ్చేసి లాస్ట్ శ్రీరామనవమికి వచ్చి అబ్బాయి కావాలన్నావు దీవించారు. ఇప్పుడు నేను కూడా ఒక అబ్బాయితో వచ్చాను మళ్ళీ కూడా అబ్బాయి కావాలని దీవించబడుతున్నావు అనగానే ఇక మన అవినాష్ అయితే అమ్మా నువ్వు మళ్ళీ నీ బిడ్డకి పెళ్లి చేసినా కానీ మా అమ్మగారికి మాత్రం పెళ్ళే అయ్యేటట్టుకు లేదు అని చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటుంటారు. ఎందుకంటే ఎన్ని శ్రీరామనవమిలు అయిపోయాయో కదా! కానీ శ్రీముఖికి మాత్రం పెళ్ళి అవ్వలేదు. శ్రీముఖి లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఇక రాసి పెట్టుండాలి. అలాగే వీళ్ళ కోసం ఎక్కడో పుట్టే ఉంటారు కదా! వీళ్ళు సిన్సియర్‌గా వెతికితే ఖచ్చితంగా కనిపిస్తారు. బట్ వీళ్ళ షోస్ కోసం కొద్దిగా డిలే చేసుకుంటూ వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.